Yesterday we have discussed integration by parts, integration of product rule, integration of product rule. And another important formula, integral e power x into f of x plus f dash x. So, ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ చూద్దాం. So if this is given, చూడండి, given integral, చూడండి, split చేయండి, sin x by x plus cos x log x, cos x log x. So split చేస్తే sin x by x plus రెండు ఇంటిగ్రల్స్ గా స్ప్లిట్ చేయండి, dx plus ఇంటిగ్రల్ ఇప్పుడు మనం డీల్ చేస్తున్న మోడల్స్ లో రెండు ఇంటిగ్రల్స్ ఉంటాయి అన్నమాట. ఒక ఇంటిగ్రల్ ఏమి మార్చమాకండి, దీన్ని అసలు ఏమీ చేయకుండా అలానే కాన్స్టెంట్ గా ఉంచుతాం. ఒక ఇంటిగ్రల్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఇది సెలెక్ట్ చేసుకుంటాం ఎందుకంటే మనకి డిఫరెన్షియేషన్ తెలుసు, ఇంటిగ్రేషన్ తెలుసు. కాబట్టి దీన్ని ఇలా రాస్తున్నాం, చూడండి, దీన్ని ఇలా రాస్తున్నాం. ఈ ఇంటిగ్రల్ అసలు మార్చను, ఏం మార్చను అన్నమాట. So uv నిమిషంలో ఫోకస్ అడ్జస్ట్ చేస్తున్నాను. సో దీన్ని u దీన్ని v తీసుకొని ప్రొసీడ్ అవుతాం, ఎందుకంటే దీని డిఫరెన్షియేషన్ తెలుసు, దీని ఇంటిగ్రేషన్ తెలుసు. సో uv తీసుకొని ప్రొసీడ్ అయితే sin x u ఇంటూ ఇంటిగ్రల్ v dx మైనస్ డెరివేటివ్ ఆఫ్ sin x, uv ఫార్ములా రాసేద్దాం, ఇంటూ ఇంటిగ్రల్ 1/x dx, ఈ రెండు మల్టిప్లై చేసి dx రాయాలి, మళ్ళీ ఇంటిగ్రేషన్ ప్లస్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ cos x into log x dx. Now this is nothing but sin x into log x minus
d by dx of sin x అంటే cos x ఇంటెగ్రల్ 1 by x అంటే log x dx ప్లస్ ఇంటెగ్రల్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అందుకనే ఒక ఇంటెగ్రల్ అసలు ఇంటిగ్రేట్ చెయ్యం. ఇలాంటి మోడల్స్ ఎలా ఉంటాయంటే ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో దేర్ ఫోర్ sin x log x plus c దాన్ని f of x తీసుకోండి. అంటే this is equal to f of x given. So therefore f of x is what? అంటే ఇది f of x అన్నమాట. f of x equal to sin x log x to the base e plus c. Given that f of 1 equal to 0, f of 1 అంటే sin 1 into log 1, 0 plus c. This is given 0 means for calculating c he will give some function value. So therefore f of x అంటే ఎంత? Sin x into log x to the base e. That means f of e is nothing but sin e into 1. So therefore this value is nothing but sin e. ఎప్పుడైనా f of x ఇచ్చి ఇలా వాల్యూ ఇచ్చారంటే c కనుక్కోవడం. ఇలాంటి మోడల్స్ ఏంటంటే రెండు ఇంటెగ్రల్స్ గా ఉంటది. ఒక ఇంటెగ్రల్ కాన్స్టెంట్ గా పెట్టుకోండి, దీన్ని uv తీసుకొని ఇంటిగ్రేట్ చేస్తే ఫైనల్ గా ఇంటెగ్రల్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఇలాంటి మోడల్స్ అన్ని కూడా, లేకపోతే ఇంటెగ్రల్ మనం కనుక్కోలేము, క్యాన్సిల్ అయిపోతుంది. ఈ మోడల్స్ ఐడెంటిఫై చేసుకోవాలి, ఎందుకంటే మీకు క్లియర్ గా 1 by x log x కదా, దీన్ని మనం uv తీసుకొని చేస్తే వస్తుంది, మనకు అర్థమవుతుంది. ఏదైనా ఇదైనా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇది తీసుకుంటే ఇది కాన్స్టెంట్ పెట్టి ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇంకొక మోడల్ చూద్దాం. సేమ్ ఇలాంటి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఎప్పుడైనా మీకు ఇంటెగ్రల్ f dash x dx వస్తే అంటే ఇంటెగ్రల్ ఆఫ్ డెరివేటివ్ అంటే f of x. ఇంటెగ్రల్ f dash x వస్తే f of x రాయాలి. ఇంటెగ్రల్ f double dash x ఇదంటే f dash x రాయాలి. ఎందుకంటే ఇంటెగ్రల్ f dash x అంటే మనకి f of x అన్నమాట. అర్థమైంది కదా? ఇంటెగ్రల్ ఆఫ్ డెరివేటివ్ మీన్స్ f of x. ఇంటెగ్రల్ ఆఫ్ f double dash x అంటే ఇది f dash x whole dash x, ఇది f dash x whole dash అంటే f dash x యొక్క డెరివేటివ్ అంటే f dash x. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ఇంటెగ్రల్ f of x into g double dash x minus f double dash x into g of x dx. Let us see. ఈ ఇంటెగ్రల్ ఉంది. సో నేనేం చేస్తున్నా అంటే ఇంటెగ్రల్ f of x into g double dash x dx minus integral f double dash x dx. సో ఇది u ఇది v తీసుకున్నాం, ఎందుకంటే దీని ఇంటెగ్రల్ అంటే ఇంటెగ్రల్ g double dash x అని మనకు తెలుసు కదా, g dash x. సో ఇది u అండ్ ఆల్సో ఇక్కడ ఏముంది f double dash అంటే దీని డెరివేటివ్ చేయాలని, దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇది కాన్స్టెంట్ గా పెడతాం. దీన్ని చూడండి ఏం చేస్తాం, ఇంటెగ్రల్ uv కాబట్టి f of x ఇంటెగ్రల్ g double dash x అంటే g dash x మైనస్ డెరివేటివ్ ఆఫ్ u f dash x ఇంటెగ్రల్ g double dash x dx మైనస్ into g of x dx. ఇలా వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు అగైన్ దిస్ ఈజ్ u, దిస్ ఈజ్ u, ఇంకొక డెరివేటివ్ రావాలి కదా, దిస్ ఈజ్ v. అలా రాస్తున్నాం.
So this is nothing but f of x into g dash x equal to f of x into g dash x minus, so u f dash x into integral g dash x ante g of x minus derivative of f dash x means derivative of f dash x like f double dash x into integral g dash x minus ఇది సేమ్ కాన్స్టెంట్ గా పెట్టాం, ఒకటి మార్చాం, ఏదో ఒకటి కాన్స్టెంట్ గా పెడతాం. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో దిస్ ఇంటెగ్రల్ అండ్ దిస్ ఇంటెగ్రల్ విల్ గెట్ క్యాన్సిల్. సో final answer will be f of x into g dash x minus f dash x into g of x, f dash x into g of x. ఇట్లా మనకి ఒక ఇంటెగ్రల్ తీసుకొని ఒక ఇంటెగ్రల్ కాన్స్టెంట్ గా పెడతాం. ఇలాంటి మోడల్స్ ఫైనల్ గా మనకి క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ మోడల్ ఇంటెగ్రల్ 3x square cot 1 by x plus x cosecant square 1 by x dx. Let us take another example. So ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 3x square cot 1 by x dx plus integral x cosecant square 1 by x dx. ఇలా 2 ఇంటిగ్రల్స్ కి రాస్తున్నాం. ఇప్పుడు చూస్తే ఇందులో ఒకటి u తీసుకోవాలి, ఒకటి v తీసుకోవాలి. cot 1 by x ఇంటిగ్రల్ మనకు తెలియదు, cot x అయితే మనకు తెలుసు, cot 1 by x తెలియదు, దీని ఇంటిగ్రల్ తెలియదు కాబట్టి ఇది u, ఇది v. దీని డెరివేటివ్ అయితే cot 1 by x తెలుసు, cot 1 by x ది log modulus sin 1 by x అని రాయకూడదు. cot x ఉన్నప్పుడు cot 1 by x తెలియదు, ఇది u ఇది v, బట్ దీని ఇంటిగ్రల్ తెలుసు, ఇంటిగ్రల్ 3x స్క్వేర్ అంటే రాయొచ్చు కదా. చూడండి cot 1 by x into ఇంటిగ్రల్ 3x స్క్వేర్ అంటే x క్యూబ్ అవుతుంది, 3 into x cube by 3 minus derivative of cot 1 by x మనకు తెలుసు, ఇంటిగ్రేషన్ తెలియనప్పుడు అది u తీసుకోవాలి, into again derivative of 1 by x minus 1 by x square into integral 3x square ఇది into derivative into integral dx plus x cosecant square 1 by x dx. సో చూస్తే ఇక్కడ x స్క్వేర్ ఒక x మిగులుతుంది, ఒక x మిగులుద్ది, 3 మైనస్ ఉన్నాయి అంటే దిస్ అండ్ దిస్ ఆర్ సేమ్. సో ఆన్సర్ ఈస్ x cube cot 1 by x plus c, x cube cot 1 by x plus c, this is the answer. అట్లా మనకు ఒక ఇంటెగ్రల్ కాన్స్టెంట్ గా పెడతాం. నెక్స్ట్ మోడల్ ఇంటిగ్రల్ cosecant square x minus 2020 divided by cos to the power 2020 x dx. చూడండి ఒకసారి. సో ఇందులో కూడా రెండు ఇంటెగ్రల్స్ ఉన్నాయమ్మా, అంటే దీన్ని ఏం రాస్తున్నా అంటే ఇంటెగ్రల్ సో ఫస్ట్ ఇంటెగ్రల్ ఏంటంటే
cos to the power x into cosecant square x dx minus ఇంకొక ఇంటిగ్రల్ 2020 into cos to the power dx. ఇది రెండింటిగా స్ప్లిట్ చేశారు. సో ఒక ఇంటిగ్రల్ దీన్ని కదల్చరు అనమాట, దీన్ని కదల్చు. దీని ఇంటిగ్రేషన్ మనకు తెలియదు. ఎక్స్ పవర్ ఎన్ రాయకూడదు, ఎక్స్ లేదు కదా, కాస్ ఎక్స్ ఉంది, దాని ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ రాయకూడదు. చూడండి ఒకసారి, ఈ ఇంటిగ్రల్ తీసుకుంటాను, రెండు ఉన్నాయి కాబట్టి. సో దీని ఇంటిగ్రేషన్ మనకు తెలుసు కాబట్టి ఇది v తీసుకుంటాం, దీని డెరివేటివ్ తెలుసు కాబట్టి ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ తెలుసు కదా, అందుకని అది v తీసుకుంటాం. ఇంటూ ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ u అంటే ఎక్స్ పవర్ ఎల్ రూల్ రాయాలి, minus 2020 into cos minus 2020 minus 1 into, so integral cosecant square x ante minus cot x dx. Integral cosecant square x ante manaki ఇక్కడ cos ది మళ్ళీ డెరివేటివ్ రాయాలి కదా, మైనస్ sin, cos ది మళ్ళీ డెరివేటివ్ మైనస్ sin x ఇంటూ మైనస్ cot x dx మైనస్ 2020 ఇంటూ cos to the power dx. చూడండి ఒకసారి, చూస్తే మనకి ఇది cos x బై sin x అంటే sin x క్యాన్సిల్ అవుతుంది, అంటే ఒక cos x పైన ఉంటుంది, మైనస్ 2021 ప్లస్ 1 అంటే మైనస్ 2020. సో ఇక్కడ మైనస్ 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 4 మైనస్ ఉంది కాబట్టి cot x plus 2020 into cos power minus 2021 into ఒక cos x అంటే cos power minus 2021 plus 1 dx dx. So therefore this and this will get cancelled. So answer will be minus cot x divided by cos power 2020x plus c. That is the answer. అట్లా మనకు ఒక ఇంటెగ్రల్ కాన్స్టెంట్ గా పెట్టుకొని ఒక ఇంటెగ్రల్ తీసుకొని ఇంటిగ్రేట్ చేస్తే ఫైనల్ గా మనకు uv రాసిన తర్వాత ఇది క్యాన్సిల్ అయిపోయింది అన్నమాట ఈ మోడల్స్. కొంచెం మనం క్రియేటివ్ గా ఆలోచించాలి, కొంచెం మనకి క్రియేటివ్ గా అడుగుతారు ఈ మోడల్స్. చూడండి నెక్స్ట్, ఇంటెగ్రల్ x sin x plus cos x into x square cos square x, x square cos square x minus of a ఇచ్చారంటే x sin x plus cos x whole divided by x square dx, x square dx. చూడండి ఇలా ఇచ్చారు మోడల్, ఓకేనా. సో మనం కొంత అబ్జర్వేషన్ చేయాలి ఇందులో. చూడండి ఒకసారి,
ఇంటెగ్రల్. సో ఇదంటే సేమ్. cos x ఇది సేమ్. తర్వాత బ్రాకెట్ లో ఏముంటది, ఇది స్ప్లిట్ చేయడం, cos square x ప్లస్ మైనస్ x sin x మైనస్ cos x డివైడెడ్ బై. చూడండి, ఇలా ఎప్పుడైనా రేషియో ఉన్నప్పుడు దీని సమ్ డెరివేటివ్ ఆఫ్ u బై v లాగా రాయాలి. చూడండి ఒకసారి ఎలా రాయాలి. cos x into, సో డెఫినెట్ గా దీన్ని d బై dx ఆఫ్ కింద అయితే u బై v రాస్తే అది డెరివేటివ్ వస్తుంది, కింద అయితే x ఉంటది, పైన ఉండాలి x ఇంటూ మైనస్ sin x ఉంది, అంటే cos x. ఇలా ఉంది చూడండి, u బై v రాస్తే x ఇంటూ మైనస్ sin x మైనస్ cos x ఇంటూ 1 డివైడెడ్ బై x స్క్వేర్. అంటే therefore ఇప్పుడు నేను స్ప్లిట్ చేస్తున్నాను, e పవర్ x sin x ప్లస్ cos x ఇంటూ cos స్క్వేర్ x ప్లస్ ఇంటెగ్రల్, దీన్ని స్ప్లిట్ చేస్తున్నాం, ఇంటూ cos x by x whole dash dx. సో ఇప్పుడు చూస్తే దీని ఇంటిగ్రల్ కాన్స్టెంట్ గా పెట్టండి, ఇది i అనుకోండి, i ప్లస్ దీన్ని రాద్దాం. సో దీని ఇంటిగ్రేషన్ మనకు తెలుసు, ఇది u ఇది v, ఎందుకంటే ఇంటిగ్రల్ ఆఫ్ cos x by x హోల్ డాష్ అండ్ డెరివేటివ్, ఇంటిగ్రల్ cos x by x హోల్ డాష్ అంటే cos x by x. సో ఇది i అనుకోండి, ఇంటిగ్రల్ i అనుకోండి. నౌ ఐ యామ్ రైటింగ్ uv, దిస్ ఈజ్ u. దాని ఇంటిగ్రల్ తెలియదు కదా, ఇంటిగ్రల్ తెలిసింది v తీసుకోవాలి. cos x ఇంటూ ఇంటిగ్రల్ cos x by x హోల్ డాష్ dx అంటే ఇంటిగ్రల్ ఆఫ్ f డాష్ x అంటే f ఆఫ్ x మైనస్ డెరివేటివ్ ఆఫ్ e పవర్ దిస్ వన్ sin x plus cos x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ e పవర్ x రాశారు, మళ్ళీ ఇది చేయాలి కదా, x cos x ప్లస్ sin x ఇంటూ 1 sin x ఇంటూ 1 cos x కి డెరివేటివ్ మైనస్ sin x చూడండి ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇంటూ దీని ఇంటిగ్రేషన్ వల్ల వస్తుంది కదా, cos x డివైడెడ్ బై ఇంటిగ్రల్ v అంటే ఇంటిగ్రల్ cos x by x హోల్ డాష్ అంటే cos x by x. If you can observe x. So therefore you got this one, look at. So ఇది ఏమొస్తుంది మనకు ఫైనల్ గా e పవర్ x sin x ప్లస్ cos x ఇంటూ cos స్క్వేర్ x, అంటే మనం తీసుకున్న i వచ్చింది కదా మళ్ళా, అంటే i ప్లస్ ఇంటూ cos x by x plus c minus i. ఈ i cancel. So final answer is this one. అట్లా మనకి ఒకటి కాన్స్టెంట్ గా పెట్టుకొని uv చేసేసరికి ఇదే సేమ్ వచ్చింది, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. ఇట్లాంటి ఇంటెగ్రల్స్ అన్ని కూడా ఒకటి కాన్స్టెంట్ గా పెట్టుకొని uv రాసిన తర్వాత క్యాన్సిల్ అవుతుంది. Next model.
integral x square dx divided by x sin x plus cos x. చూడండి ఈ మోడల్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ మోడల్. చూస్తే మనకి సో హోల్ స్క్వేర్, ఇది హోల్ స్క్వేర్ అన్నమాట. సో ఇప్పుడు ఇలా ఉంది కదా, దీని డెరివేటివ్ ఒకసారి కనుక్కుందాం. ఏమంటారు dy dx, దీని డెరివేటివ్ కనుక్కుంటున్నాం x sin x plus cos x. దీని డెరివేటివ్ కనుక్కుంటున్నాను, ఏమొస్తుంది x cos x. ఫస్ట్ దానికి uv minus sin x. సో డెరివేటివ్ ఈజ్ నథింగ్ బట్ x cos x వచ్చింది. x ఏం చేస్తున్నాడు ఇక్కడ చూడండి. సో ఇక్కడ x స్క్వేర్ ఉంది కదా మనకి, x స్క్వేర్ ని ఇలా రాస్తున్నాం చూడండి, x by cos x ఇంటూ చూడండి ఒకసారి, x cos x divided by x sin x plus cos x whole square dx. హోల్ స్క్వేర్ dx అంటే దీని డెరివేటివ్ పైన వచ్చే విధంగా చేసుకుంటే, ఇది u ఇది v తీసుకుంటే మనకి దీని ఇంటిగ్రేషన్ ఈజీగా కనుక్కోవచ్చు. ఇది u ఇది v తీసుకుంటే డెరివేటివ్ ఆఫ్ u మనం కనుక్కోవచ్చు. మనం ఇప్పుడు uv లో రాయాల్సిన డెరివేటివ్ ఆఫ్ u కనుక్కుంటున్నాం. d by dx of u equals to u by v right way cos x into 1 minus x into minus sin x divided by cos square x. అంటే the derivative is nothing but x sin x plus cos x. అంటే ఇప్పుడు ఆ uv లో డెరివేటివ్ రాస్తాం కదా, ఇది రాయాలి cos square x, రైట్. సో నెక్స్ట్ ఇంటెగ్రల్ v, ఇంటెగ్రల్ ఇది కనుక్కొని సబ్స్టిట్యూట్ చేద్దాం. హోల్ స్క్వేర్ dx. ఈ ఇంటెగ్రల్ కనుక్కోవడానికి మనం x sin x plus cos x equal to t. సో దీని డెరివేటివ్ అంటే x cos x వస్తుంది. పైన కనుక్కున్నాం కదా డెరివేటివ్, x cos x డెరివేటివ్ dx equal to dt. అంటే you will get dt divided by t square. That means minus 1 by t means minus 1 by x sin x plus cos x. సో ఇప్పుడు మనం uv ఫార్ములా రాద్దాం. u ఇది u ఇది v, uv x by cos x into integral v minus డెరివేటివ్ ఆఫ్ u రాయాలి, ఆల్రెడీ కనుక్కొని పెట్టుకున్నాం అందుకే కన్వీనియంట్ గా. x sin x plus cos x divided by cos square x into minus 1 by integral v అంటే ఏం రాయాలి cos x dx. So therefore it will get cancelled. So therefore minus x by cos x into x sin x plus cos x plus ఇదంటే ఇది మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది, ఇంటిగ్రల్ secant square x tan x plus that is the answer. అట్లా మనకి చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇది u ఇది v, దీని ఇంటిగ్రల్ కనుక్కున్నాం, దీని డెరివేటివ్ కనుక్కున్నాం, uv రాసేసుకోవాలి ఫార్ములా. నెక్స్ట్ కాన్సెప్ట్
Final concept in this chapter is reduction formulae. So reduction formulae. So let suppose man reduction formula and avoided. Suppose integral sine power nx. Just follow that. Nx dx, where n belongs to n natural number power n greater than or equal to n greater than or equal to 2. చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు మనకి ఇది పవర్ 1 ఉంటే ఈజీ డైరెక్ట్ ఫార్ములా. పవర్ 2 ఉన్నా కనుక్కోవచ్చు, పవర్ 3 ఉన్నా ఏదో కష్టపడి కనుక్కోవచ్చు. పవర్ 5 పవర్ 6 అలా ఉందనుకో దీనికి కనుక్కోవడం చాలా కష్టం. అందుకని ఇలాంటివి కనుక్కోవడానికి ఒక ఫార్ములా డిజైన్ చేస్తారు. దాన్నే మనం రిడక్షన్ ఫార్ములా అంటాం. రిడక్షన్ ఫార్ములా అంటాం అన్నమాట. ఇక్కడ n ఉంది కదా, n ఉన్నదా ఐఎన్ అంటారు. ఐఎన్ అంటే ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా కనిపెట్టాలి. సచ్ దట్ పవర్ 5 పవర్ 6 అలా ఏదున్నా ఈ ఫార్ములా ప్రకారం కనుక్కోవచ్చు. చూడండి ఒకసారి. ఐఎన్ అంటే అర్థమైంది ఇంటెగ్రల్ సైన్ పవర్ n, I2 అంటే ఇంటెగ్రల్ సైన్ స్క్వేర్ x, I3 అంటే ఇంటెగ్రల్ సైన్ క్యూబ్ x, I10 అంటే ఇంటెగ్రల్ సైన్ పవర్ 10x dx. దీనికి రిడక్షన్ ఫార్ములా కనిపెడతాను. దీన్ని కొంచెం సింప్లిఫై చేయాలి. పవర్ n రెడ్యూస్ చేయాలన్నమాట. దీన్ని ఏం రాస్తున్నానంటే సైన్ పవర్, చూడండి ఫార్ములా ఎలా కనిపెడతాం. సైన్ పవర్ n మైనస్ 1x ఇంటూ సైన్ x. దీన్ని uv రాస్తాను అనమాట. సో దీనికి ఇంటిగ్రేషన్ తెలుసు, దీనికి డెరివేటివ్ తెలుసు కాబట్టి uv తీసుకున్నాం. ఓకేనా. సో దేర్ ఫోర్ సైన్ పవర్ n మైనస్ 1x ఇంటూ ఇంటెగ్రల్ v అంటే ఇంటెగ్రల్ సైన్ x minus cos x, derivative of this ante n minus 1 into sin to the power n minus 2x into cos x. ఇదేంటిది u యొక్క డెరివేటివ్ into ఇంటెగ్రల్ minus cos x. ఈ మైనస్ అను ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఐఎన్ ఉంది కదా, మనకి దీని లోయర్ పవర్స్ లో అంటే ఇది పక్కే రావాలంటే ఐఎన్ మైనస్ 1 ఐఎన్ మైనస్ 2 రెడ్యూస్ అయిన అవ్వాలి. అంటే ఇది సైన్ పవర్ n ఉంది కాబట్టి దీన్ని కూడా సైన్ లో కన్వర్ట్ చేద్దాం. చూడండి ప్లస్ n మైనస్ 1 ఇంటూ cos square x ని సైన్ లో రాద్దాం. ఎందుకంటే మనం సైన్ కి ఫార్ములా కనిపెడుతున్నాం కదా, అందులో రావాలి dx. So therefore our in is nothing but so ఇది ఇంటూ 1 అంటే n మైనస్ 1 ఇంటూ ఇంటెగ్రల్ sin power n minus 2x dx మైనస్ చూడండి ఇది ఇంటూ ఇది అంటే n minus 2 plus 2 n minus 1 మళ్ళీ సేమ్ ఇంటెగ్రల్ సేమ్ అదే తీసుకున్న ఇంటెగ్రల్. అంటే ఇప్పుడు చూడండి ఇది in
plus. Now look at in is nothing but sine power n. N బదులు ఏముంది sin x and power is n minus 2 అంటే అది రెడ్యూస్ అయింది అన్నమాట. n అలా n minus 2 అయింది అంటే n minus 2. Look at in place of n minus 2 is there. This is in minus 2 minus this is what you have to calculate in terms and it తీసురండి. So in common తీస్తే 1 plus n minus 1 in ఇంకా ఇదే రిడక్షన్ ఫార్ములా అంటే into cos x plus n minus 1 into in minus 2. ఈ n it తీసురండి. Therefore minus cos x divided by n plus n minus 1 divided by n into in minus 2. దీన్ని రిడక్షన్ ఫార్ములా అంటాం. రిడక్షన్ ఫార్ములా ఎందుకు అంటున్నాం అంటే ఇది n అలా ఏమైంది n minus 2 అంటే పవర్ తగ్గినట్టే కదా. ఇది ఈ ఫార్ములా ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడండి ఒకసారి. సపోజ్ లెట్ us say ఇంటిగ్రల్ sin power 4x dx ఇది కనుక్కోవాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ I4. ఈ ఫార్ములా మనకు తెలుసు అంటే I4 అన్నమాట. సో n బదులు 4 పెట్టండి. డివైడెడ్ బై 4 ప్లస్ n బదులు 4 పెడితే ఇది ఎంత 3/4 I2. 3/4 I2. సో మళ్ళీ I2 క్యాలిక్యులేట్ అంటే అర్థం ఏంటంటే I4 అంటే ఇది. I2 అంటే ఏంటి? ఈ ఫార్ములా యూజ్ చేయడం వల్ల I2 అంటే ఇంటిగ్రల్ sin square x dx అంటే పవర్ 4 వల్ల 2 రెడ్యూస్ అయింది. అంటే ఇప్పుడు I2 క్యాలిక్యులేట్ చేయాలంటే మళ్ళీ ఫార్ములా యూజ్ చేస్తాం. అట్లా ప్రతి స్టెప్ 2 రెడ్యూస్ అవుతా ఉంటుంది. 3/4 into I2 2 you substitute here minus sin x into cos x divided by 2 plus n minus 1 means 1/2 into I0. 1/2 into I0 అంటే మనకు రాదు అందులో. ఓన్లీ మనకి 2 నుంచి స్టార్ట్ అయ్యింది. I0 అంటే మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే I0 అంటే n బదులు 0 పెట్టాలి. అది మామూలుగా క్యాలిక్యులేట్ చేయాలి. అదంటే ఇంక రిడక్షన్ ఫార్ములా రాదు. ఎందుకంటే ఇక్కడ 0 minus 2 రాదు. n నేచురల్ నెంబర్. sin పవర్ 0x అంటే ఇంటిగ్రల్ 1 dx అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ x. దిస్ ఈజ్ నథింగ్ బట్ x. సో దాని బదులు x రాయండి. minus 3/8 sin x cos x plus 3/8 I0 అంటే x. ఫైనల్ గా కాన్స్టెంట్ రాయండి. ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఎప్పుడు మనకి sin పవర్ x కనుక్కోవాలన్నా ఈ రిడక్షన్ ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఎంత పవర్ అయినా ప్రతి స్టెప్ లో కూడా మనకి రెడ్యూస్ అవుతా ఉంటుంది. ఇది ఫస్ట్ 4 అలా 2 అయింది. నెక్స్ట్ 0 అవుతుంది. ఇక్కడ 6 ఉంది అనుకో. ఫస్ట్ స్టెప్ లో 4 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ లో 2 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ లో 0. ఫైనల్ గా I0 అనేసరికి మనకి అట్లా కాకుండా ఇక్కడ మనకి 5 ఉంది. 5 ఉంటే ఫస్ట్ స్టెప్ 3 కి రెడ్యూస్ అవుతుంది. 3 కి రెడ్యూస్ అయిన తర్వాత I1 క్యాలిక్యులేట్ చేయలేం. I1 అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? I1 ఫార్ములాలో కాదు. I1 అంటే డైరెక్టే కదా. I1 అంటే మైనస్ cos x. ఆడ్ ఉన్నప్పుడు ఫైనల్ గా ఇక్కడ 0 ఎలా వచ్చిందో I1 అలా వస్తుంది. I1 అంటే ఇంటిగ్రల్ sin x అన్నమాట. I0 I1 మనం డైరెక్ట్ గా ఇందులో సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోవాలి. అర్థమైంది కదా. ఎందుకంటే ఈ ఫార్ములాలో 2 నుంచి మాత్రమే డిఫైన్ అవుతుంది. సో ఇది రిడక్షన్ ఫార్ములా. రిడక్షన్ ఫార్ములా అంటే అర్థం ఏంటంటే మనం ఫార్ములా ఎలా కనిపెట్టాలంటే కొంత మనం సింప్లిఫై చేసుకున్న తర్వాత ఇటు in ఉంటే in minus 1 in minus 2 అవి రిడ్యూస్ అయ్యేదాకా ఫార్ములా సింప్లిఫై చేయాలన్నమాట. ఇంకా ఫార్ములా ప్రకారం మన రిడక్షన్ ఫార్ములా ఏదైనా కనుక్కోవచ్చు n ఉన్నప్పుడు. సో అట్లా మనకి sin పవర్ index
గుర్తుంచుకోవాలి ఈ ఫార్ములా, ఎందుకంటే sin పవర్ 10 అడిగితే మనకు రాదు. నెక్స్ట్ ఇవి మనకు ఐపీలో 7 మార్క్స్ కూడా అడుగుతారండి, కంపల్సరీ క్వశ్చన్. సో మీరు అలానే ఇంటిగ్రల్ కాస్ పవర్ nx చేసుకోండి ఇంట్లో. నేను ఫార్ములా రాస్తాను, cos power nx dx ఫార్ములా రాసుకోండి. ఇక్కడ కూడా చూడండి ఫార్ములా. డివైడెడ్ బై n, దీని ఫార్ములా ఏంటంటే n minus 1 by n into I n minus 2. సేమ్ ఇలానే మీరు ట్రై చేయండి, cos పవర్ n minus 1x into cos x అలా ట్రై చేయండి. నెక్స్ట్ tan ది నేను చెప్తాను చూడండి, ఒకటి నేను చెప్తాను ఒకటి మీరు చేయండి, ఎందుకంటే ఆబ్జెక్టివ్ పరంగా మనం చేయాలి కదా. ఇంటిగ్రల్ tan పవర్ nx dx. సో దీని రిడక్షన్ ఫార్ములా కనిపెడతాం, దీని రిడక్షన్ ఫార్ములా కనిపెడతాం. ఇది కూడా అంతే. సో చూడు దీన్ని ఎలా రాస్తున్నా అంటే ఇంటిగ్రల్ tan పవర్ n minus 2x into tan square x రాస్తున్నా. tan square x integral, I am writing this as tan power n minus 2x. Tan square x can be written as secant square x minus 1 dx. Secant square x minus 1 dx. So now write this as two integrals. So in equals to integral tan power n minus 2x secant square x dx. So now this is nothing but, look at, if this is in, then this is in minus 2, అది reduce అయింది. ఈ ఇంటెగ్రల్ ఇవాల్యుయేట్ చేయడానికి సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం, tan x equal to t. So therefore secant square x dx equal to dt. Secant square x dx equal to dt. That means in equal to integral t power n minus 2 dt minus this, write it as in minus 2. This is nothing but x power n divided by n minus 1. So there comes our reduction formula. So t is nothing but tan x, tan to the power n minus 1x minus in minus, అంటే ఒక్కొక్క స్టెప్ లో 2 రెడ్యూస్ అవుతుంది. ఇంక ఇలా రిడక్షన్ వచ్చిన ఫార్ములా అయిపోయింది, ఇదే ఫార్ములా. ఆర్ అదర్వైజ్ we can say that in plus in minus 2 is nothing but tan power n minus 1x divided by n minus 1. So suppose మనకి integral tan power 4x కనుక్కోవాలి. Integral tan power 4x. So this is nothing but I4. This is nothing but I4. So ఇక్కడ 4 substitute చేస్తే tan cube x divided by 3 minus I2. So again in place of n2, tan cube x divided by 3 minus in place of n2
tan x divided by 1 minus I naught. I naught అంటే integral tan power 0x dx. That means integral 1 dx అంటే x. So therefore this is nothing but tan cube x divided by 3 minus tan x divided by x. చివర్లో కాన్స్టెంట్ రండి, ఇంటిగ్రల్ కాన్స్టెంట్. This is constant of integration. That means integral tan power 4x dx is nothing but this one. అట్లా మనకి n ఈవెన్ అయితే కనుక చూడండి, n ఈవెన్ అయితే లాస్ట్ న I నాట్ వస్తుంది. లాస్ట్ న I నాట్ అంటే x, లాస్ట్ ది x ప్లస్ కాన్స్టెంట్ రాయాలి. n ఆడ్ అయితే I1 means what? Integral tan x dx log modulus I1 వచ్చినప్పుడు log modulus secant x plus c రాయాలి. ఇట్లా మనకు I4 కదా ఈవెన్, లాస్ట్ లో I0 వస్తే x రాయాలి, ఎండ్స్ విత్ x. అట్లానే మనకి ఆడ్ అయితే కనుక లాస్ట్ I1 అంటే log modulus secant x plus c. I1 అనేది ఈ ఫార్ములా నుంచి రాదు, డైరెక్ట్ గా మనకు I1 తెలుసు కదా, tan స్క్వేర్ x నుంచి ఈ ఫార్ములా వాడొచ్చు. అంటే సపోజ్ ఏం రాయాలంటే ఫార్ములా, సపోజ్ మనకి ఇది ఉంది కదా, ఏమడుగుతారంటే సపోజ్ ఇంటెగ్రల్ చూడండి సార్, ఇంటెగ్రల్ tan power 100x plus tan power 98x ఇలా అడిగారు అనుకో, ఇలా అడిగితే ఐడెంటిఫై చేసుకోవాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ I100 ప్లస్ I98. సో దిస్ ఇది n అయితే కనుక IN ప్లస్ IN minus 2. IN plus IN minus 2 is nothing but formula is what? Tan to the power n minus 1 divided by n minus 1 plus c. Like that. IN plus IN minus 2 is nothing but tan power n minus 1x divided by n minus 1. ఇక్కడ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది ప్లస్ c. ఓకే, అట్లా మనకి ఇది రాసి యాడ్ చేయకూడదు. I100 plus I98, IN plus IN minus 2 is nothing but this one. So tan రాసేటప్పుడు ఏం రాయాలంటే షార్ట్ కట్ లో, సపోజ్ we are writing tan power 8x. చూడండి ఒకసారి ఎలా రాయాలి డైరెక్ట్ గా. ఫస్ట్ యూ క్యాలిక్యులేట్ ద వాల్యూ, ఫస్ట్ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ వాల్యూ అంటే ఎంత? tan power 7x divided by 7. సో ఫస్ట్ ఈ వాల్యూ క్యాల్కులేట్ చేసి ఫస్ట్ రాయండి. చూడండి ఒకసారి, మైనస్ చూడండి ఇక్కడ 2 తగ్గియండి, tan పవర్ పైన పవర్ 2 తగ్గియండి by 5, మళ్ళా ప్లస్ మళ్ళా పవర్ 2 తగ్గియండి డివైడెడ్ by 3, మళ్ళా పవర్ 2 తగ్గియండి tan పవర్ 1x డివైడెడ్ by 1. మొత్తం అయినాక ప్లస్ ఈవెన్ ఉంటే కనుక I0 వస్తుంది. I0 అంటే x ప్లస్ c. చివరిలో I0 రాయాలి. చివరిలో I0 అంటే ఇది x అంటే ఇది ఆన్సర్, ప్లస్ x ప్లస్ c. అట్లా ఫస్ట్ క్యాలిక్యులేట్ tan పవర్ n minus 1, దెన్ 2 విల్ బి రెడ్యూస్డ్ అంటే దీన్ని 2 రెడ్యూస్ చేయండి by 5 రాయండి, ప్లస్ దీన్ని 2 రెడ్యూస్ చేయండి by 3, దీన్ని 2 రెడ్యూస్ చేయండి. ఫైనల్ గా దీన్ని రెడ్యూస్ చేయకూడదు, పవర్ నెగిటివ్ వస్తుంది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ రాసి, ఈవెన్ ఉంటే I0 రాయాలి అంటే ఫైనల్ గా ఎండ్స్ విత్ x అన్నమాట. ఇక్కడ చూడండి అలానే వచ్చిందిగా, చూడండి ఇక్కడ ఇది రాసామా, 2 రెడ్యూస్ చేసామా, ఎండ్ అయిపోయింది. ఇక్కడికి tan పవర్ 1 వచ్చిందంటే ఎండ్ అయిపోయినట్టు, ప్లస్ x ప్లస్ c. అట్లా మనకి ఇప్పుడు ఈవెన్ ఉంది. సపోజ్ మనకి సో ఫస్ట్ ఏం రాయాలి, tan పవర్ n minus 1x డివైడెడ్ బై 10. తర్వాత 2 రెడ్యూస్ చేయాలన్నమాట, tan పవర్ 8x
డివైడెడ్ బై 8 మళ్ళా 2 రెడ్యూస్ చేయండి మైనస్ tan పవర్ 4x బై 4 మళ్ళా 2 రెడ్యూస్ చేయండి ఓకేనా నెక్స్ట్ మనకి 2 రెడ్యూస్ సో ఇక్కడ ఏమొచ్చింది మనకి 2 రెడ్యూస్ చేసాం కదా మనకి నెక్స్ట్ ఏం ఇక్కడ 9 అమ్మ 9 7 ఇది 5 therefore 3 అమ్మ 3 రెడ్యూస్ అయితే ఇక్కడ మనకి బై 1 కదా మైనస్ I1 రాయాలి ఇక్కడ ఏం రాయాలి సో 3 సో ఇక్కడ 3 అన్నమాట అర్థమైంది కదా సో ఇక్కడ 3 అనేసరికి మనకి ఫార్ములాలో చూడండి ఒకసారి ఇక్కడ 3 ఉంది కదా ఇక్కడ tan క్యూబ్ వచ్చేసరికి ఇక్కడ I1 వస్తుంది I1 అంటే ఇంటిగ్రల్ tan x ఇక్కడ లాస్ట్ గా log మాడ్యులస్ secant x సో ఇది tan x రాయండి ఒక tan x రాసి రెడ్యూస్ చేస్తే మైనస్ log మాడ్యులస్ ఫైనల్ గా ఇది tan square x tan square x by tan power 1x by 1 సో ఫైనల్ గా మనకి ఇది వస్తుంది ఇది రెడ్యూస్ చేస్తే నెగటివ్ అయింది అది ఎండ్ అయిపోయినట్టు మైనస్ I1 రాయాలి చూడండి n-1 by n ఇది n-1 by n-1 రాసానా 2 రెడ్యూస్ చేయండి 7 2 రెడ్యూస్ చేయండి 5 2 రెడ్యూస్ చేయండి 3 2 రెడ్యూస్ చేయండి తర్వాత ఇంక రెడ్యూస్ చేయడానికి ఉండదు అర్థమైంది కదా రెడ్యూస్ చేయడానికి ఉండనప్పుడు పవర్ నెగిటివ్ వస్తున్నప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కదా మైనస్ రాసి I1 రాయండి ఆడ్ వస్తే I1 రాయాలి ఈవెన్ వస్తే I0 రాయాలి ఇందాక I0 రాసాం ఓకేనా అట్లా మనకి రిడక్షన్ ఫార్ములా యూజ్ చేయటం tan x సో తర్వాత cot x ని మీరు ఓన్ గా చేయండి cot x సో cot x ఫార్ములా In equal to integral cot power nx dx దీని ఫార్ములా ఏంటంటే ఇది కూడా అంతే సో implies formula is In equals to minus cot power n minus 1x divided by n minus 1 minus In minus 2 ఇది ఫార్ములా ఇందాక tan పవర్ n minus 1 ఇప్పుడు మైనస్ వస్తుంది ఓకేనా సో ఇప్పుడు సపోజ్ లెటస్ సే ఇక్కడ మనకి ఇది కూడా అంతే 2 రెడ్యూస్ అవుతుంది కాబట్టి ఈవెన్ అయితే ఫైనల్ గా I0 వస్తుంది I0 అంటే x plus c if n is even integral ends with I0 అట్లానే odd అయితే కనుక ends with I1 అంటే ఏం రాయాలి ఇంటిగ్రల్ cot x dx I1 అంటే log modulus sin x plus c odd వస్తే కనుక ఇంటిగ్రల్ I1 తోటి ఎండ్ చేయాలి సపోజ్ let us take an example cot power 10x dx take an example this is nothing but I10 so first time రాయాలంటే minus cot n minus 1x by 9 ఫస్ట్ మైనస్ వచ్చింది కదా తర్వాత ప్లస్ రాయాలి ఆల్టర్నేట్ రాయాలి ఇది cot power n minus 1x by n minus 1 2 రెడ్యూస్ చేయండి తర్వాత ఏమొస్తుంది cot power 7x divided by 7 2 రెడ్యూస్ చేయండి cot power 5x divided by 5 again reduce to cot cube x divided by 3 cot x divided by 1 ఇంకా రెడ్యూస్ చేయడానికి ఉండదు అప్పుడు మనకి ఈవెన్ ఉంటే I0 వస్తుంది I0 అంటే ఏంటి x plus c ఫైనల్ గా
x తోటి ఎండ్ అవుతుంది. ఇలా మనకు షార్ట్ కట్ ప్రకారం చేసేయచ్చు. ఒకవేళ గుర్తులేకపోయినా I10 అంటే ఇక మైనస్ cot పవర్ 9/9 మైనస్ మనకి అక్కడ I8 మళ్ళా రాయాలి. ఇదేగా వచ్చేది, డైరెక్ట్ గా రాసేసుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ cot. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫార్ములాస్ గుర్తుంచుకోండి. కాట్ వరకు కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఇవి మీరు ఐపీ టెక్స్ట్ బుక్ లో చూసుకొని చేయండి. కొన్ని చెప్పాక మోడల్స్ సీకెంట్ కొసీకెంట్ మీ ఓన్ గా హోంవర్క్. మీకు ఐపీ టెక్స్ట్ బుక్ లో ఉంటాయి, థియరము మీరు ఓన్ గా చేయండి, లేకపోతే ఐపీ టెక్స్ట్ బుక్ లో చూడండి. ఫార్ములా ఏంటంటే tan x డివైడెడ్ బై n-1 ప్లస్ n-2 డివైడెడ్ బై n-1 ఇంటూ in-2. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం కనుక్కోవాలి. దీని షార్ట్ కట్ ఏముంటుంది, డైరెక్ట్ గా రాయండి. n బిలాంగ్స్ టు n, n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇది మనకి సీకెంట్ పవర్ nx ఫార్ములా. డైరెక్ట్ గా ఫార్ములాలో అప్లై చేయటమే, షార్ట్ కట్ ఏముండదు. tan కి cot కి షార్ట్ కట్ ఉంటుంది, మిగతా వాటికి మామూలుగా చేసేది. ఈ ఫార్ములా యూజ్ చేసి అంటే ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ 4x కనుక్కోవాలంటే వాడాలి. dx. So then in equals to, so cosecant ఫార్ములా కూడా గుర్తుంచుకోవాలి. cot x divided by n-1, ఇవన్నీ ఐపీ థియరమ్స్, ప్లస్ n-2 divided by n-1 to n-2. That is the formula. So secant to cosecant అయిపోయి. సో అన్నిటికీ రిడక్షన్ ఫార్ములాస్ కనిపెట్టాం. దేర్ఫోర్ పవర్ ఏదొచ్చినా సరే కనుక్కోవడానికి మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఉంది చూడండి. సపోజ్ రెండు వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట, I, M, N. చూడండి ఒకసారి, I, M, N అంటే రెండు ఉంటాయి. చూడండి, ఇదంటే అర్థం ఏంటంటే x పవర్ m, let us say log x to the power n, log x to the power n. అంటే జస్ట్ లైక్ I, M, N అంటే సపోజ్ మనకి m ఈక్వల్ టు 3, n ఈక్వల్ టు 2. I 3, 2 అంటే అర్థం ఏంటంటే ఇంటిగ్రల్ x క్యూబ్ log x హోల్ స్క్వేర్. అంటే m, n బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్స్. దీనికి రిడక్షన్ ఫార్ములా కనిపెట్టాలంటే m, n మనకి ఎలా రిడ్యూస్ అవుతాయో చూసుకోవాలి. చూడండి ఒకసారి. సో క్లియర్ గా దీని ఇంటిగ్రేషన్ మనకు తెలియదు కాబట్టి uv రాయాలంటే డెఫినెట్ గా లాగరిథం అనేది u, దిస్ ఈస్ v. ఐఎమ్ రైటింగ్ uv. ఎలా రిడక్షన్ ఫార్ములా రెండు వేరియబుల్స్ ఉన్నప్పుడు ఎలా కనిపెట్టాలో సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. log x to the power n into integral x to the power m, x power m plus 1 by m plus 1 minus, so derivative of log x to the power n ante n into log x to the power n minus 1 into 1 by x into integral x power m, x power m plus 1 divided by m plus 1 dx. So therefore you will get I, M, n
ఈక్వల్ టు ఏమొస్తుంది ఎక్స్ పవర్ m ప్లస్ 1 ఇంటూ లాగ్ ఎక్స్ టు ద పవర్ n డివైడెడ్ బై m ప్లస్ 1 మైనస్ ఇక్కడ ఒక ఎక్స్, దిస్ ఈజ్ ఎక్స్ పవర్ m ఇంటూ దట్ మీన్స్ n ఇంటూ ఎక్స్ పవర్ m. సో లాగ్ ఎక్స్ ది ఒకటి రిడ్యూస్ అయిపోయింది. లుక్ ఇది im కామా n ఇచ్చారు. m బదులు m ఉంది, n బదులు n మైనస్ 1 ఉంది. అంటే n రెడ్యూస్ అయిపోయింది. అంటే ఇది ఫార్ములా అయిపోయినట్టు. ఫార్ములా కంప్లీటెడ్. డిజైన్ ఆఫ్ ఫార్ములా ఈస్ కంప్లీటెడ్. Therefore, reduction formula is nothing but x power m plus 1 into log x to the power n divided by m plus 1 minus n into, this is nothing but im comma n minus 1. im comma n minus 1 అంటే ఏంటంటే ప్రతి స్టెప్ లో కూడా n ఒకటి రెడ్యూస్ అయ్యింది. n ఒకటి రెడ్యూస్ అవుతుంది. చూడండి ఒకసారి. సపోజ్ లెట్ us say we have to calculate x cube log x whole square. అంటే డైరెక్ట్ గా ఈ ఫార్ములాలో కాకుండా మనం సపోజ్ ఇది ఈ ఫార్ములా యూజ్ చేసి క్యాల్కులేట్ చేయాలి. అంటే ఏంటిది i3,2 సింపుల్ ఎగ్జాంపుల్ అన్నమాట. i3,2 అంటే m బదులు 3 n బదులు 2 x power 4 log x whole square divided by m plus 1 means 4 minus చూడండి n by m plus 1 n by m plus 1 minus, so m is what 3, n is 2, n by m plus 1 2 divided by 4, 2 divided by 4 into I ఏమైనా m comma n minus 1 3 comma 1 3 comma 1 ఓకేనా. సో మళ్ళా ఇక్కడ 3 comma 1 రాయాలి. సో నౌ m equal to 3, n equal to 1, n equal to 1 అయితే కనుక ఇక్కడ ఏమొస్తుంది 3 అంటే, సో 3 అంటే అగైన్ యూ విల్ గెట్ x power 4 into log x divided by 4 ఓకేనా మైనస్ n divided by m plus 1 into I 3 కామా ఇది రెడ్యూస్ అయ్యింది 3 కామా 0. ఇప్పుడు i3 కామా 0 ఫార్ములా నుంచి కనుక్కోలేము. ఫార్ములా నుంచి కనుక్కోలేము ఎందుకంటే ఇక్కడ నెగటివ్ వస్తుంది, అది డిఫైన్ అవ్వదు. i3 కామా 0 డైరెక్ట్ గా కనుక్కోవాలి. ఇదిగో ఇక్కడ m3 into 1 dx log x to the power 0 అంటే ఇది, అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ x power 4 plus c. i3 కామా 0 బదులు ఇది రాసేస్తే ఇంకా అది మనకు ఆన్సర్. అట్లా మనకి ఇలా రిడక్షన్ ఫార్ములా ఇవాల్యుయేట్ చేసినాక మనకి ఇలా కనుక్కోమంటే mn రెండు తీసుకోవాలి. రెండు తీసుకుంటే మనకి ఫార్ములాలో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ లో మనకి log x హోల్ స్క్వేర్ అలా ఇది 3 అలా ఉంది, log x రెడ్యూస్ అయింది. నెక్స్ట్ log x టు ద పవర్ 1 అలా log x టు ద పవర్ 0 రెడ్యూస్ అయింది. అట్లా మనకి రెడ్యూస్ అయిపోతా ఉంటాయి కాబట్టి దీని రిడక్షన్ ఫార్ములాస్ అన్నమాట ఇంటిగ్రేషన్. సో నెక్స్ట్ ఇంకొక ఫార్ములా గుర్తుంచుకోవాలి. అంటే ఈ ఫార్ములా మనకి గుర్తుంచుకోవాల్సిన, సో ఇంకొక ఫార్ములా ఉంది అది గుర్తుంచుకోవాలి కంపల్సరీగా. ఈ థీరం ఐపీ టెక్స్ట్ బుక్ లో చూడండి 7 మార్క్స్ కి అప్పుడప్పుడు అడుగుతారు. ఇంటెగ్రల్ sin power mx cos power
nx dx. దెన్ ఇది అంటే మనకి sin పవర్ 4x cos పవర్ 7x ఉంది. m, n are natural numbers. m, n are natural numbers. Then number 1, 2 types లో ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఒకటి n రెడ్యూస్ చేసేది ఉంటుంది, ఒకటి m రెడ్యూస్ చేసేది ఉంటుంది. I m, n ఈక్వల్స్ టు ఫార్ములా, ఏదో ఒక ఫార్ములా గుర్తుంచుకుంటాం. cos power n minus 1x divided by m plus n plus m plus n into I m, n minus 2. అంటే ఈ ఫార్ములా ఏంటంటే we reduce n అంటే ఈ n పార్ట్ రెడ్యూస్ అవుతూ ఉంటుంది, m అలానే ఉంటుంది. సో ఇది వాడొచ్చు, లేకపోతే సెకండ్, ఏదో ఒకటి, రెండు ఒకటే ఆన్సర్ వచ్చేది. divided by m plus n plus m minus 1 divided by m plus n m minus 2, n. చూడండి ఒకసారి, ఇవి రెండు ఫార్ములాస్. ఇక్కడ మనకి m will be reduced. చూడండి, m రెడ్యూస్ అవుతా ఉంటుంది, n కాన్స్టెంట్ గా ఉంటుంది. ఈ రెండు ఫార్ములాస్ లో ఏదో ఒకటి మీరు గుర్తుంచుకోవచ్చు. ఏది గుర్తుంచుకున్నా ఒకటి. చూడండి ఒకసారి, సపోజ్ లెట్ us say ఎగ్జాంపుల్, సపోజ్ చూడండి, ఇది ఇవాల్యుయేట్ చేయాలి. సో ఏదో ఒకటి మనం m, సో ఇది m కదా, I 5, 4 అంటే m ఈక్వల్ టు 5, n ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేయాలి ఫార్ములా. సో చూడండి, ఫస్ట్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను, ఏదైనా ఫస్ట్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. సో m 5 పెట్టండి, సైన్ పవర్ దేర్ 4 అంటే ఇది I 5, 4 ఈక్వల్స్ టు ఏదైనా ఉంటాయి, సైన్ పవర్. సో వాట్ యు విల్ గెట్, 5 plus 1 6x into cos cube x divided by m plus n అంటే 9 plus n minus 1 3 divided by 5 plus 4 9 into చూడండి ఒకసారి, I m will be same, n will be n minus 2. అంటే ఈ ఇంటెగ్రల్ కనుక్కుంటున్నాం మనం, ఇది రెడ్యూస్ అయింది, ఏమైంది, ఇదంటే ఏంది, సైన్ పవర్ 5x ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్, అంటే ఇది ప్లస్ అది ఇంటెగ్రల్, అంటే రెడ్యూస్ అయినట్టే కదా. నెక్స్ట్ స్టెప్ లో అగైన్ కాస్ క్యూబ్ ఎక్స్ డివైడెడ్ బై, ఇది ఇలానే ఉంటదమ్మా, ప్లస్ 1/3 ఇంటూ I 5, 2, m బదులు 5, n బదులు 2 పెట్టండి. ఇక్కడ m ఈక్వల్ టు 5, అగైన్ n ఈక్వల్ టు 2. సో దేర్ ఫోర్ m is 5 మీన్స్ sin power 6x cos power 2 minus 1x divided by m plus n means 7 plus n minus 1 అంటే 1 divided by m plus n means 7 into I
ఏమొస్తుంది 5, 0 5, 0 అంటే మనకు I5 ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ 5 అంటే ఏంటి 5 sin power 5x dx ఇంటెగ్రల్ sin power 5x dx అమ్మ. ఇది మనకి ఇందాక ఫార్ములా sin power 5x కనుక్కొని సబ్స్టిట్యూట్ చేయాలి. sin power 5x కనుక్కొని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది ఇందాక ఫార్ములా కనిపెట్టాం, ఇది కనుక్కొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అర్థమైంది కదా? సో ఇదైనా యూజ్ చేయొచ్చు, మీరు ఇదైనా యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇలా యూజ్ చేస్తే మనకేమొచ్చింది ఫైనల్ గా ఎండ్స్ విత్ దిస్. ఇది ఇందాక sin power nx లో ఈ వాల్యూ కనుక్కొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అర్థమైంది కదా? అట్లా మనకి ఈ ఫార్ములా ఇదైనా ఏదో ఒకటి గుర్తుంచుకోవాలి. ఇవి మనకి ఐపీలో మనకి 7 మార్క్స్ అడుగుతారు. మెయిన్స్ లో కానీ ఐఐటీలో కానీ పెద్దగా అడగరు. ఎంసెట్ లో అడుగుతారు వాట్ ఈస్ దిస్ రిడక్షన్ ఫార్ములా. అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి, మనకి అంటే మనకి ఏదైనా ఫంక్షన్ కి రిడక్షన్ ఫార్ములా కనిపెట్టాలి. ఇవంటే స్టాండర్డ్ ఫంక్షన్స్. మనకి ఏదైనా ఒకటి ఇచ్చి రిడక్షన్ ఫార్ములా డిజైన్ చేయాలి. మనం చూడండి, కొన్ని మనం ఫంక్షన్స్ తీసుకుంటాం. అంటే జస్ట్ మనకి ఈ ఉన్న పవర్ ని రెడ్యూస్ చేయాలి. అంటే ఇది IN అనుకుంటే కనుక అటు IN-1 అటు IN-2 అలా తగ్గుతా రావాలి. తగ్గే వరకు మనం రిడక్షన్ ఫార్ములా కనిపెట్టాలి. సపోజ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక ఫంక్షన్ కి మనం రిడక్షన్ ఫార్ములా కనిపెట్టాలి. IN ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ a స్క్వేర్, ఏమి ఇచ్చారంటే రూట్ గా a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ పవర్ n dx, హోల్ పవర్ n dx. దీనికి రిడక్షన్ ఫార్ములా మనం కనిపెట్టాలి. ఓకేనా? అంటే ఇది IN, వేర్ n ఈజ్ ఎ నేచురల్ నెంబర్. చూడండి ఒకసారి, దీన్ని మనం ఒకే ఫంక్షన్ ఉంది కాబట్టి ఇంటూ 1 తో ప్రొసీడ్ అవుతుంది. సో దీన్ని ఇంటూ 1 రాస్తున్నాం, ఇంటూ 1. సో ఆబ్వియస్లీ ఇది u అను, దీని ఇంటిగ్రేషన్ మనకు తెలియదుగా, v తీసుకుంటాం. సో దేర్ ఫోర్ మనం కొంత అప్రోచ్ అవుతాం. దీని పవర్ n-1 n-2 అలా రావాలి. అది మన టార్గెట్. హోల్ పవర్ n ఇంటూ ఇంటెగ్రల్ 1 అంటే ఎంత x మైనస్ ఇంటెగ్రల్ డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ d by dx అంటే ఎంత n ఇంటూ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ పవర్ n-1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అంటే ఎంత 2x. ఇది డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ ఇంటెగ్రల్ b అంటే x dx. నౌ దీన్ని ఇప్పుడు x స్క్వేర్ ఉంది ఇక్కడ. సో దీన్ని రాయలేము, IN-1 రాయలేము. ఇక్కడ x స్క్వేర్ ఉంది కదా, ఓన్లీ ఇక్కడ n బదులు a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ టు ద పవర్ n-1 ఉంటే దాన్ని IN-1 రాయచ్చు. అంటే కొంచెం ఫర్దర్ సింప్లిఫికేషన్. మైనస్ ఈ 2n అవుట్ సైడ్, 2n బయట రాయండి, a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ టు ద పవర్ n-1 into you add a square and delete minus and delete a square into dx. So now you multiply. So IN equals to x into a square plus x square to the power n minus, so minus 2n into integral a square plus x square to the power n. ఇది multiply చేస్తే to the power n minus 2n into minus a square
2n a square into to the power n minus 1. To the power n minus 1. So dx. N minus 1 dx. Now this is what taken. This is in. This is in minus 1. This is in into 1 plus 2n. This is minus 2n in plus 2n a square in minus 1. So this question equal to 1 plus 2n into in equal to x into a square plus x square to the power n plus 2n a square in minus 1. అంటే reduce అయినట్టేగా n నుంచి n minus 1 కి 2n plus 1 పంపింది equal to reduction formula is this. To the power n divided by 2n plus 1 plus 2n a square divided by n plus 1 into in minus 1. అంటే ప్రతి స్టెప్ లో కూడా 1 reduce అవుతాం. This is called reduction formula of the function. I4 అని అడిగితే I4 n equal to 4. First reduces to I3, then I3 to I2, then I2 to I1, then I1 to I0. I0 అంటే ఇక్కడ 0 బిట్ క్యాలిక్యులేట్ చేయాలి. I0 అంటే ఇంటిగ్రల్ 1 dx అంటే x. లైక్ దట్ మనం రిడక్షన్ ఫార్ములా అనేది డిజైన్ చేసుకోవాలి. ఇంటెగ్రాండ్ ని మనం సింప్లిఫై చేసి రిడక్షన్ ఫార్ములా డిజైన్ చేయాలి. Take another example. Integral root of ఇలా ఉంది. సో దీనికి రిడక్షన్ ఫార్ములా ఇవాల్యుయేట్ చేయాలి. సో లెట్ us take in equals to integral this. Now I am making a little adjustment. Look at, I am writing like this. ఇలా రాస్తున్నాం. So x power n minus 1 into x divided by root of x square minus a square. దీన్ని u కింద తీసుకుందాం అనుకుంటాం, దీన్ని v కింద తీసుకుందాం అనుకుంటాం. ఓకేనా? ఎందుకంటే దీని డెరివేటివ్ మనకు తెలుసు, దీని ఇంటెగ్రల్ కనుక్కోవచ్చు. చూడండి, ఇంటెగ్రల్ v అంటే ఇంటెగ్రల్ v dx అంటే ఇంటెగ్రల్ చూడండి x divided by root of x square minus a square dx. ఇది దీని డెరివేటివ్ 2x కాబట్టి 1/2 into 2. This is of the form f dash x by f of x. F dash x by f of x అంటే ఏంటి? 2 root f of x. 2 root of f of x means అంటే ఇంటిగ్రల్ v అంటే అది రాయాలి. So therefore u into integral v, that means root of x square minus a square d by dx of x power n minus 1. N minus 1 into x power n minus 2 into so root of x square minus a square dx. ఇలా వచ్చింది. ఓకే, సో చూడండి, సో ఇక్కడ రూట్ ఆఫ్ ఇక్కడ x పవర్ n minus 1 కొంచెం సింప్లిఫై చేస్తాం. చూడండి, రూట్ ఆఫ్ x square minus a square ని
పైన కింద రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ తో మల్టిప్లై అండ్ డివైడ్ చేశారు. దీన్ని ఇలా రాయొచ్చు. పైన కింద రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ తోటి మల్టిప్లై చేసి ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 అమ్మా, n minus 2. ఇప్పుడు మల్టిప్లై చేయండి మీరు. సో యూ విల్ గెట్ ఎక్స్ పవర్ n డివైడెడ్ బై x power n divided by root of x square minus a square into divided by root of x square minus a square. So therefore in can be written as x power n minus 1 into root of x square minus a square minus n minus 1 into, this is nothing but in. So in అంటే అదే కదా, ఇది ఇక్కడ వస్తుంది కదా in. So plus n minus 1 a square, this is nothing but in minus 2. In minus 2. Now look at, bring this side 1 plus n minus 1 and then n that side. Therefore in equal to x power n minus 1 into root of x square minus a square divided by n plus n minus 1 divided by n a square in minus 2. This is the reduction formula. సో మనకి ఇచ్చిన ఫంక్షన్ కి రిడక్షన్ ఫార్ములా ఇది. ఒక్కొక్క స్టెప్ లో 2 రెడ్యూస్ అవుతూ ఉంటది. సో దిస్ ఈస్ ద రిడక్షన్ ఫార్ములా. అట్లా రిడక్షన్ ఫార్ములాస్ ఇవాల్యుయేట్ చేసుకోవాలి దేనికైనా సరే. నెక్స్ట్ చూడండి, ఒక్కొక్కసారి ఏంటంటే మనకి రిడక్షన్ ఫార్ములా అవసరం లేకుండా కనుక్కోవచ్చు. సో లెట్ us say in ఈక్వల్స్ టు ఇలా అడిగాను, cos nx dx divided by sin x. Then in minus 2 ఈక్వల్స్ టు ఈ ఫంక్షన్ కావాలన్నమాట ఇది. సో మనం రిడక్షన్ ఫార్ములా కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటికి in minus 2 డైరెక్ట్ గా కనుక్కోండి. ఇలా ఈ వాల్యూ మనకు ఆప్షన్స్ లో ఉంటది. సో in minus 2 అంటే in is given 1. అంటే ఆబ్జెక్టివ్ లో ఇస్తే ఇలా డైరెక్ట్ గా చేసేయచ్చు. మైనస్ వాట్ ఈజ్ in minus 2? divided by sin x dx. ఓకేనా? సో నా రెండు ఇంటిగ్రల్స్ క్లబ్ చేయండి. cos nx రెండు ఇంటిగ్రల్స్ క్లబ్ చేయండి. ఇలా రాయొచ్చు కదా, కామన్ ఎల్సిఎం. సో నౌ cos c minus cos d minus 2 sin c plus d by 2, 2n minus 2 divided by 2, n minus 1x c minus d by 2. So nx minus of n minus 2x, 2x divided by 2 అంటే x divided by sin x dx. So therefore sin x cancel అయిపోతుంది. So you will get finally minus 2 integral sin of n minus 1x
dx. ఇది ఒకటి మిగులుతుంది. sin n minus 1 అంటే మనకు ఫార్ములా minus what is sin minus cos x divided by x coefficient. So your answer is 2 cos of n minus 1 x divided by plus c. అంటే ఇలా అడిగినప్పుడు in minus 2 equal to options ఉన్నప్పుడు డైరెక్ట్ గా you write what is in minus 2, club these integrals, then this integral value whatever will be there you can evaluate that one. That means in minus 2 is nothing but this. Actually that is the reduction formula, but as the objective is asked you can directly calculate this one. ఇంకొకటి చూడండి ఎగ్జాంపుల్. Let suppose take another example. In equals to 1 minus cos nx divided by 1 minus cos x dx. Then in plus in minus 2 minus 2in minus 1 equal to dash. He is asking this one. In plus in minus 2 minus 2in minus 1. Look at. So therefore, what he is asking? In. I am clubbing all the integrals. Common LCM. అన్నిటికీ అదేగా, కింద ఎన్నేవి లేదు కదా. 1 minus cos x plus in minus 2 అంటే n బదులు n minus 2. This minus 2 into in minus 1. ఆ రెండు 3 యాడ్ చేస్తే కామన్ ఎల్సిఎం అన్నమాట. This, so 1 1 2 cancel, 2 cancel, that means integral. So ఇది 2 cos n minus 1x minus into minus plus into x minus of cos nx plus cos n minus 2x divided by 1 minus cos x. Okay. So now this can be written transformation. So therefore, this is nothing but 2 cos n minus 1x. ఇచ్చి ఉంది ఒకసారి cos c plus cos d. 2 cos c plus d by 2 means nx plus n minus 2x divided by 2. That means 2 cos n minus 1 into x. C minus d by 2 means 2x divided by 2.
cos x divided by 1 minus cos x dx. So if you take 2 cos n minus 1x, you will get 1 minus cos x by 1 minus cos x cancel. So finally the term remaining is 2 into so cos x means sin x divided by n minus 1 plus c. n minus 1 plus c. ఇలా అడిగితే కనుక డైరెక్ట్ గా మనకి ఈ వాల్యూనే కనుక్కోమన్నప్పుడు ఇలా చేయాలి. రిడక్షన్ ఫార్ములా ఇవాల్యుయేట్ చేయమంటే డిజైన్ చేయాలి. జనరల్ గా ఆబ్జెక్టివ్ లో మనకి ఇలా అడుగుతారు. సో ఈ డైరెక్ట్ గా క్లబ్ చేయండి. ఈ వాల్యూ రాయండి, ఈ వాల్యూ రాయండి, ఈ వాల్యూ రాయండి, మూడు ఇంటర్వెల్స్ యాడ్ చేయండి. కామన్ డినామినేటర్ ఉంటుంది. లైక్ దట్. ఓకేనా? Okay, thank you all of you. Will continue tomorrow.